తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. న్యూ ఇయర్ కిక్తో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. గడిచిన కేవలం 3 రోజుల్లోనే సుమారు 700 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విక్రయాల్లో ఏకంగా 44% పెరుగుదల నమోదు కావడం విశేషం. పండుగ సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ శాఖ సరఫరాను మరింత పెంచింది. ఈ నెలలో మొత్తం అమ్మకాలు 5,000 కోట్ల రూపాయలకు చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రేపు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం ప్రియులు కొనుగోలుతో తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా పెరిగాయి. ఇప్పటికే గత 2 రోజులు 3 రోజుల నుండి మద్యం అమ్మకాలు చాలా పెరిగాయని చెప్పవచ్చు. దీని మీద ఎక్సైజ్ అధికారులు కూడా వాళ్ళ అంచనాలకు మించి పెరిగాయి. గత 2 రోజుల నుండి ఇటు గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇటు హైదరాబాద్ లాంటి నగరంలో ముఖ్యంగా మున్సిపాలిటీ ఏరియాల్లో కూడా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే డిసెంబర్ నెలలోనే కేవలం 5,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే 44% మద్యం అమ్మకాలు కేవలం 2-3 రోజులలో పెరిగాయన్నటువంటి విషయాన్ని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. గత 2 రోజుల నుండి ఇటు మద్యం ప్రియుల అమ్మకాలతో బార్ల వద్ద అదే విధంగా వైన్స్ల వద్ద పెద్ద క్యూ లైన్లు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. మద్యం అమ్మకాలతో ఇటు ఎక్సైజ్ అధికారులకు లాభాల పంట పండుతుండగా ఇటు పోలీసులు మాత్రం ఇక్కడ ప్రతి హైదరాబాద్ నగరంలో వాళ్ళందరూ డంక్ అండ్ డ్రైవ్ తో కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. మొత్తంగా గత 2 రోజుల నుండి మద్యం షాపుల వద్ద పెద్ద ఎత్తున బార్లు తీరని చెప్పవచ్చు. మద్యం ప్రియులకు అన్ని రకాల బ్రాండ్లు అందే విధంగా ముందస్తుగానే మద్యం షాపుల యజమానులు వాటికి కావాల్సినటువంటి లిక్కర్ను అదేవిధంగా బీర్లను అందుబాటులో పెట్టారని చెప్పవచ్చు. గత ఏడాదితో పోల్చితే 44% మద్యం అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా న్యూ ఇయర్ వేడుకల్లో అత్యంత వైభవంగా సంబరంగా జరుపుకోవడానికి మద్యం ప్రియులు చేస్తున్నటువంటి హంగామా చూస్తే మాత్రం ఇటు ఎక్సైజ్ అధికారులకు ఇటు వైన్ ఓనర్లకి మాత్రం పంట పండుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా యువకులు ఈ మద్యం అమ్మకాల మీద జోరుగా వేస్తున్నారని చెప్పవచ్చు. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలలో ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో కూడా మద్యం అమ్మకాలు పెరిగాయన్నటువంటి విషయాన్ని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. గత 2 రోజుల నుంచే ఈ మద్యం అమ్మకాలు జోరుగా పెరిగాయి. ఈ రోజు కూడా మద్యం అమ్మకాలతో ఇటు నగరంలోతో పాటు మిగతా శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ వైన్స్ల వద్ద బార్ల వద్ద క్యూ కట్టారని చెప్పవచ్చు. మొత్తంగా రేపు కూడా ఈ హంగామా ఉంటుందని చెప్పవచ్చు. వాళ్ళు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున అమ్మకాలతో ఇటు ప్రభుత్వ ఖజానా కూడా భారీగా నిండిందని చెప్తున్నారు ఎక్సైజ్ అధికారులు. మొత్తంగా మద్యం అమ్మకాలు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భారీగా పెరిగాయి. వాళ్ళు అలాగే శ్రీనివాస్, మరి ఈ సంవత్సరం అధికారులు ఏమైనా దీని మీద ఆంక్షలు ఏమైనా విధించారా? ఒకవైపు ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుండగా అదే పోలీసు అధికారులు లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు మాత్రం రేపు న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడవద్దు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ సివిల్ రైడింగ్ విషయంలో కానీ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. వైన్స్ల వద్ద కానీ ఇతర వద్ద కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళ మీద పెద్ద ఎత్తున చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ లాంటి పోలీస్ అధికారులు చెప్పారు. ప్రధానంగా ఇటు ఫ్లైఓవర్ల మీద కావచ్చు, ఇటు పివి ఎక్స్ప్రెస్ హైవే లాంటి కానీ స్పీడ్ గా వెళ్లే వాహనాలు కానీ స్పీడ్ మించిన వాహనాలు కానీ యాక్సిడెంట్ కానీ జరిగేదంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామన్నటువంటి ఆంక్షలు విధించారు. మొత్తంగా ఒకవైపు మద్యం అమ్మకాలు పెరుగుతుండగా ఇటు పోలీసులు మాత్రం హెచ్చరికల జారీతో ఇటు యువకులు ఏం చేయాలో పాల్పోయడం లేదన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మొత్తంగా రేపు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాళ్ళందరినీ లోపల వేయడానికి కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు, నక్లెస్ రోడ్ కావచ్చు, పివి ఎక్స్ప్రెస్ వంటి ప్రాంతాల్లో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరైనా
ట్రిపుల్ రైడ్ చేయడం కానీ అంటే స్పీడ్ రన్ కానీ వేగాలు పెంచడం కానీ ఇలాంటి వాహనాలకు అనుమతి లేని వాహనాలను ఇలాంటి వాటి అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కమిషనర్ అదేవిధంగా సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ ముగ్గురు పెద్ద ఎత్తున అంటే వీటి మీద ఇప్పటికే ఆంక్షలు విధించారు. అలాంటి హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పవచ్చు. వాళ్ళు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.